ఆ మహిళలు స్వయం శక్తితో ఉపాధి సాధన కోసం ముందుకొచ్చారు. కుటుంబ పోషణలో తమ వంతు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. వారికి కావలసిన శిక్షణనిస్తూ బాసటగా నిలిచి వృత్తి నైపుణ్యాలతో పాటు వ్యాపార మెళకువలు, ప్రేరణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ వైఫ్ కూడాను ఇంటి దగ్గర ఉండి సంపాదించుకునే ఒక అపూర్వమైన అవకాశం. ఈ అవకాశం వినియోగించుకుంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ వైఫ్ కూడాను ఇన్కమ్తో పాటు ఒక ఐడెంటిటీ కూడా ప్రూవ్ అవుతుంది. ఈ ఐడెంటిటీ కోసం అని చెప్పేసి మనకు HDFC బ్యాంక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ రావడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద మెయిన్ ఎజెండా. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తున్న లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఒక హియర్ లీడర్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటి అని అంటే ఎవరైతే మనకి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇందులో లీడరే. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలని చెప్పేసి 10 మంది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. నా పేరు జోష్న. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా మహిళా సాధికారిత పెంచుకోవడానికి వీళ్ళందరూ కూడా మాకు కృషి చేసినందుకు ముఖ్యంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, వాళ్ళ టీం అందరికీ కూడా. అలాగే ఈ మహిళా సాధికారిత అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మేము మహిళలు పరంగా చూసుకుంటే బయటికి వెళ్ళి ఇంట్లో పిల్లల్ని చూసుకొని వచ్చి కష్టపడి చేయలేక చాలా ఇబ్బందులు చూస్తున్నాం కదా. మరి ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడకపోతే మాత్రం ఏది అసాధ్యమే, ఇంట్లో జరగడం చాలా కష్టమవుతుంది. అందుకు వీళ్ళు మాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్. మేమందరం కూడా రిజిస్ట్రేషన్స్కి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ కంపెనీ తాలూకా బేసిక్ ఇది మా అందరికీ బాగా నచ్చిందండి. అందుకు మా జియాని శ్రీధర్ గారికి అలాగే మేనేజింగ్ టీమ్ డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యునైటెడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా మాలాంటి ఉమెన్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో మాకంటూ ఒక గుర్తింపు ఈరోజు సంఘంలో కలుగుతుంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు జాబ్తో పాటు ఏదైతే శాలరీ పెడుతున్నారో అది కూడా వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వడం